ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.5లో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ x is equal to log 3 to the base 2 and y is equal to log 5 to the base 2. ఇక్కడ మనకి కొన్ని లాగరిథమ్స్ ఇచ్చారు, వాటిని మనం ఎక్స్ వై ఫార్ముల్లో రాయాలి. ఎక్స్ అంటే ఏంటంటే log 3 to the base 2 అండ్ వై అంటే ఏంటంటే log 5 to the base 2. ఓకేనా, ఇది ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే log 15 to the base 2. ఓకేనా, దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. దీన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. log 15ని మనం log 5 ఇంటూ 3 అని రాయొచ్చు టు ద బేస్ 2. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ రూల్ని ఇక్కడ యూజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చారంటే log 3 టు ద బేస్ 2 అంటే ఎక్స్ అంట, log 5 టు ద బేస్ 2 అంటే వై అంట. ఓకేనా, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, log 15 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ఇది దీని ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే log 7.5 టు ద బేస్ 2. 7.5ని మనం 75/10 అని రాయొచ్చు. 75/10 టు ద బేస్ 2. ఇప్పుడు మనం కోషంట్ రూల్ని యూజ్ చేద్దాం. log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. ఇది ఇక్కడ యూజ్ చేస్తే log 75 టు ద బేస్ 2 మైనస్ log 10 టు ద బేస్ 2 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు 75కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఇంటూ 25 అంటే 75, 25 అంటే 5 ఇంటూ 5. కాబట్టి log 3 ఇంటూ 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు టు ద బేస్ 2 మైనస్ log 10 అంటే 2 ఇంటూ 5 టు ద బేస్ 2. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే log 3 ఇంటూ 5 స్క్వేర్ టు ద బేస్ 2 మైనస్ log 2 ఇంటూ 5 టు ద బేస్ 2 అని రాసుకోవచ్చు. ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy అంటే log x ప్లస్ log y. ఇది ఇక్కడ యూజ్ చేస్తే log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 స్క్వేర్ టు ద బేస్ 2 మైనస్ ఆఫ్ log 2 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2 అనేది మనకు వస్తుంది. ఓకేనా, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే log 3 టు ద బేస్ 2 ప్లస్ ఇక్కడ పవర్ రూల్ వాడితే పవర్ రూల్ ఏంటి అంటే log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. ఇక్కడ log x పవర్ m ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని m ఇంటూ log x ఫామ్లో రాద్దాం. 2 log 5 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2. ఇక్కడ మనకి log 3 టు ద బేస్ 2 అంటే x అని ఇచ్చారు, log 5 టు ద బేస్ 2 అంటే y అని ఇచ్చారు. కాబట్టి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, ఆగండి. log 3 టు ద బేస్ 2 ఇక్కడ 2 log 5 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2 అంటే 3 log 5 టు ద బేస్ 2 అని రాయొచ్చు. ఇక్కడ log a టు ద బేస్ a అంటే 1 అని మనకు తెలుసు కదా, అది ఇక్కడ యూజ్ చేస్తే -1 అనేది మనకు వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 2 మైనస్ 1 అనేది 1 log 5 టు ద బేస్ 2 ఉంటుంది. ఇప్పుడు log 3 టు ద బేస్ 2 అంటే x ప్లస్ log 5 టు ద బేస్ 2 అంటే y మైనస్ 1. కాబట్టి log 7.5 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y మైనస్ 1. ఓకేనా, ఇది ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే థర్డ్ది log 60 to the base 2. ఇప్పుడు మనం 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 30, 2 into 15, 3 into 5. కాబట్టి log of 2 into 2 into 3 into 5 అని రాయొచ్చు to the base 2. దీన్నే మనం log 2 square into 3 into 5 to the base 2 అని రాయొచ్చు. మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy ఉంటే log x ప్లస్ log y అని రాయాలి. ఇది కానీ ఇక్కడ యూజ్ చేస్తే log 2 square to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2 అనేది మనకు వస్తుంది. ఇక్కడ నుంచి పవర్ రూల్ తెలుసు కదా, log x పవర్ m అంటే m ఇంటూ log x అని రాయాలి. అది ఇక్కడ యూజ్ చేద్దాం. 2 log 2 to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2. ఓకేనా? ఇప్పుడు మనకి log a to the base a అంటే 1 అని తెలుసు. ఇది ఇక్కడ యూజ్ చేస్తే 2 into 1 అంటే 2 ప్లస్ log 3 to the base 2 అంటే x ప్లస్ log 5 to the base 2 అంటే y. కాబట్టి log 60 to the base 2 వాల్యూ ఎంత అంటే x ప్లస్ y ప్లస్ 2. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే log 6750 to the base 2. ఇప్పుడు 6750కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6750ని నేను 675 into 10 అని రాసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు 675కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటా. 675 5 into 135, 5 into 27, 3 into 9, 3 into 3. 10ని మనం 2 into 5 అని రాసుకోవచ్చు. కాబట్టి 6750 is equal to 5 into 5, 5 into 5 into 3 into 3 into 3, ఇక్కడ 10 ఏమో ఇంటూ 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. దీన్నే మనం ఎన్ని 5లు ఉన్నాయి, 3 5s అంటే 5 cube into 3 cube into 2 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే log 5 cube into 3 cube into 2 to the base 2 is equal to, మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy is equal to log x plus log y. దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటే log 5 cube to the base 2 plus log 3 cube to the base 2 plus log 2 to the base 2 అనేది మనకు వస్తుంది. ఓకేనా? మనకు ఆల్రెడీ పవర్ రూల్ తెలుసు కదా, పవర్ రూల్ ఏంటి అంటే log x పవర్ m is equal to m into log x అని. ఇది ఈ రెండిట్లో యూజ్ చేస్తే 3 log 5 to the base 2 plus 3 log 3 to the base 2 plus log 2 to the base 2 అని వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు log a to the base a అంటే 1 అని. అది ఇక్కడ అప్లై చేస్తే ఇది 1 అవుతుంది. ఇక్కడేమో 3 కామన్ తీయొచ్చు. log 5 to the base 2 అంటే y, log 3 to the base 2 అంటే x ప్లస్ log 2 to the base 2 అంటే 1. కాబట్టి log 6750 to the base 2 వాల్యూ ఎంత, 1 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. ఓకేనా? ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన లాగరిథమ్స్ సింగిల్ లాగరిథమ్స్ లాగా ఉన్నాయి. వీటిని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఓకేనా? అది ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ది log 1000ని మనం 10 క్యూబ్ లాగా రాసుకోవచ్చు కదా, log 10 క్యూబ్. ఇప్పుడు మనకి పవర్ రూల్ తెలుసు కదా, log x పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. అది ఇక్కడ యూజ్ చేస్తే దీన్ని మనం 3 into log 10 అని రాసుకోవచ్చు.
కాబట్టి log 1000 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ log 10. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే log 128/625. 2 power 5 32, 32 into 2 64, 64 into 2 128. అంటే ఓకే, మనకి కోషంట్ రూల్ తెలుసు కదా, log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y అని. ఇది ఇక్కడ యూజ్ చేస్తే log 128 మైనస్ log 625 అనేది వస్తుంది. ఇప్పుడు 128 అంటే 2 power 7, log 2 power 7 is మైనస్ 625 అంటే 5 power 4, log 5 power 4. మనకి పవర్ రూల్ తెలుసు కదా, log x power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x. ఇది ఇక్కడ యూజ్ చేస్తే 7 log 2 మైనస్ 4 log 5 అనేది వస్తుంది. ఓకేనా, ఇది దీనికి ఎక్స్పాన్షన్. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే log x² y³ z⁴. మనకి ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y అని. అది ఇక్కడ యూజ్ చేద్దాం. log x² ప్లస్ log y³ ప్లస్ log z⁴ అనేది మనకు వస్తుంది. సారీ, మీకు కనిపించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు log x² y³ z⁴కి మనం ఈ ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తే log x² ప్లస్ log y³ ప్లస్ log z⁴ అనేది రాసుకోవచ్చు. మనకి పవర్ రూల్ తెలుసు కదా, log x power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. అది ఇక్కడ యూజ్ చేస్తే 2 log x ప్లస్ 3 log y ప్లస్ 4 log z అనేది మనకు వస్తుంది. ఓకేనా, ఇది దీనికి ఎక్స్పాన్షన్. ఓకేనా, ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే log p² q³ డివైడెడ్ బై r⁴. దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోషంట్ రూల్ అప్లై చేద్దాం. కోషంట్ రూల్ ఏంటి అంటే log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. ఇది మనకి ఆల్రెడీ తెలుసు కదా. దీన్ని ఇక్కడ యూజ్ చేస్తే log ఆఫ్ p² q³ మైనస్ log r⁴ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు ప్రొడక్ట్ రూల్ తెలుసు కదా, log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. దీన్ని ఇక్కడ యూజ్ చేస్తే log p² ప్లస్ log q³ మైనస్ log r⁴ అనేది వస్తుంది. మనకు ఆల్రెడీ పవర్ రూల్ తెలుసు, log x power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. ఇది ఇక్కడ యూజ్ చేస్తే, ఈ మూడిట్లో యూజ్ చేస్తే 2 log p ప్లస్ 3 log q మైనస్ 4 log r అనేది వస్తుంది. ఓకేనా, ఇది దీనికి ఎక్స్పాన్షన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇదే. log √(x³ బై y² అనేది ఉంది. దీన్ని మనం log ఆఫ్ x³ బై y² రూట్ని మనం పవర్ 1/2 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి పవర్ రూల్ తెలుసు, log x power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. అది ఇక్కడ యూజ్ చేస్తే ఈ 1/2ని ముందుకు పంపిస్తే 1/2 log x³ బై y² అనేది వస్తుంది. ఇక్కడ log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y అని మనకు తెలుసు. అది ఇక్కడ యూజ్ చేద్దాం. 1/2 ఆఫ్ log x³ మైనస్ log y² అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి పవర్ రూల్ తెలుసు కదా, log x power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x అని. అది మళ్ళీ యూజ్ చేస్తే 1/2 పవర్ ఇట్ వస్తుంది, 3 log x మైనస్ 2 log y అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ 2ని డివైడ్ చేద్దాం. 3/2 log x మైనస్ log y. ఇది
దీనికి ఎక్స్పాన్షన్. ఓకేనా? ఈ ప్రాబ్లంలో ఈ వీడియోలో అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.